హల్లెలూయా. ఈ సిలువ వేయబడిన ఈ యేసుక్రీస్తు ఎవరు? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఈయన ద్వారా సమస్తమును కలిగెను. ఈయన అదృశ్య దేవుని స్వరూపం, అదృశ్య దేవుని నిజ స్వరూపం, కంటికి కనిపించని దేవుడు, నిరాకారమైన దేవుడు, ఆకారము లేని దేవుడు. ఆయన స్వరూపం, ఆయన ప్రత్యక్షత ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. ఆదియందు వాక్యం ఉండెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు, ఈ సిలువ వేయబడిన ఈ యేసుక్రీస్తు ఎవరు? ఈయన అదృశ్య దేవుని స్వరూపం. ఈ అదృశ్య దేవుని యొక్క స్వరూపములేంటి? స్వరూపం అనే మాటకు ప్రత్యక్షత అని కూడా మనం చెప్పాలి. ఈ అదృశ్య దేవుని ప్రత్యక్షతలేంటి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళరా. చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది అది ఆయన లేకుండా కలగలేదు. చాలండి, గమనించండి. అదృశ్య దేవుని స్వరూపం లేక ప్రత్యక్షత ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము అనగా మాట, వాక్యము అనగా శబ్దము, వాక్యం అనగా శబ్దం, దేవుని నోట నుండి వచ్చిన శబ్దం, దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట వాక్యము. ఆ వాక్యమే దేవుడు. వాక్య ప్రత్యక్షతయే అదృశ్య దేవుని స్వరూపం. చదురతి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మరొక విషయం మనం తెలుసుకుందాం ప్రియులరా. 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను.